అనంతపురం జిల్లా కంబదూరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. చోళుల కాలంలో నిర్మితమైన అతి ప్రాచీన ఆలయం కంబదూరు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం. దీనిని చోళరాజులు 11వ శతాబ్దంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఆలయంలోని శిలా శాసనాలు అందుకు ప్రత్యక్ష నిదర్శనాలుగా స్పష్టమవుతోంది. అయితే దాదాపు 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం శిల్పకళ వైభవ ఆనవాళ్లకు ప్రతీకగా నిలుస్తుందంటున్నారు ప్రస్తుత సీనియర్ సిటిజన్స్. చోళరాజుల శిల్పకళ వాస్తు నిర్మాణ శైలి ఆలయంలోని గోపుర ప్రాంగణార్థులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా మల్లేశ్వర స్వామి ఆలయంలో సూక్ష్మ శిల్ప ఆకృతిలో నిర్మించిన శిల్పాలు, గర్భగుడిలోని మహాశివలింగం, ఆలయం పైకప్పు భాగంలో ఉన్న పద్మకమలం, నంది విగ్రహం భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయి. ఇక ప్రస్తుతానికి వస్తే ఆలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే కోనేటి బావిలో గంగ పూజలు నిర్వహించి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఇక కర్ణాటక రాష్ట్రం బళ్ళారి, టుంకూరు, పావగడ, బెంగళూరు వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఈ ఆలయాన్ని సందర్శించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. కంబదూరు మండలంలో వెలిసిన శ్రీ కమలమల్లేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం విశిష్టత గత చౌల కాలం నుంచి ఇప్పటి వరకు భక్తులతో పూజలు అందుకుంటూ మంచి చరిత్ర కలిగినది. ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్ గ్రామం నుంచి కాకుండా కర్ణాటక, పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి చాలామంది భక్తులు పూజలు చేయించుకుంటుంటారు. ఆలయం సంవత్సరం పొడవునా ప్రతిరోజు పూజలు అందుకుంటూ అభిషేకాలతో నిత్య పూజలు అందుకుంటున్నాం. మన కమలమల్లేశ్వర స్వామి దేవస్థానం నందు మన శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివ సప్తాహమి అంటే 8/2/2026 నుంచి 16/2/2026 వరకు ప్రతిరోజు శివ సప్తాహమి జరుగుతుంది. ఇది గత 61 సంవత్సరాల క్రితం నుంచి ఈ శివ సప్తాహమి జరుగుతున్నది. ఈ గుడికి వచ్చిన భక్తాదులకు ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి శివరాత్రి రోజు ఉత్సవాల్లో పాల్గొంటారు. జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం కమ్మదూరు మండలం కమ్మదూరు గ్రామం కమల మల్లేశ్వర అతి పురాతనమైన ఆలయం. చౌలు రాజుల నాటి కాలం నుండి ఈ గుడి నిర్మాణం జరిగినది. అప్పటి నుంచి నిత్య పూజలు అందుకుంటూ భక్తులతో రద్దీగా ఉంది. ఇందులో భాగంగా మహాశివరాత్రి ఉత్సవాలు 8/2/2026 నుండి 16/2/2026 వరకు సప్తాహం జరుగును. అందుకు గాను చుట్టుపక్కల గ్రామాల నుంచి కర్ణాటక గ్రామస్తులు భక్తులు అందరూ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలము కంబదూరు గ్రామంలో వెలిసిన శ్రీ కమలమల్లేశ్వర స్వామి దేవస్థానం ఇది 14వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెల్లిస్తున్నది. ఈ దేవస్థానమునందు బ్రహ్మోత్సవములు 8/2/2026 తేదీ నుండి 16/2/2026 తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ దేవస్థానం నందు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమం నిర్వహించుతున్నాము. ఈ దేవస్థానం నాకు మన రాష్ట్రం నుండే కాకుండా కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుండి కూడా బ్రహ్మోత్సవాల్లో ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలుతున్నారు. అప్పటికి మాకు చాలా ఇబ్బంది ఉండే. మా ఊర్లో దేవిని అడిగితే గౌరచంద్రంని మాకు ఇక్కడ వర్షం లేదు, ఇట్లా ఏం చేయాలమ్మా, మేము ఊరికి బద్దయింది, ఇట్లా వర్షం లేదంటే తూర్పుకి అన్నయ్య గుడి ఉంది, మల్లేశ్వరం గుడికి పోయి అఖండము రాత్రికి అఖండం బంద్ చేస్తే మంచి పొద్దుకల్లా వర్షం కురిపిస్తాం రా అని చెప్పిండని. దానికి మేమంతా 20 మంది చాలా ఇబ్బంది. అప్పటికే కాలానికి తినే కూడా పోలేదు. అట్లా టైము 20 మంది అంతా అసలుకి జొన్న బొరగలు వేసుకొని బొరగలు తీసుకొని వచ్చి ఇక్కడ గుడి దగ్గరికి వస్తే మా స్వామి ఉండే. అప్పటికే స్వామికి కూడా ఇబ్బంది, చాలా ఇబ్బంది, ఏమి కలుగుదాం. దానికి ఇక్కడే అంతా వచ్చి అయ్యమ్మయ్య ఇక్కడ వచ్చినారు ఇంతమంది అంటే
ఏం లేదు స్వామి, ఇక్కడ వర్షం లేదు కాబట్టి అన్నయ్య గుడికి పోయి అఖండం బలి చేయండి, అక్కడ చేస్తే వర్షం ఇస్తాను అంటే మా ఆయన చెప్పిండే కాబట్టి వచ్చి. ఓకేనా. కమ్మదూరు గ్రామంలో వెలిసిన కమ్మదూరు మండలం కమ్మదూరు గ్రామం కళ్యాణం తాలూకు అనంతపురం జిల్లాలో మన కమ్మదూరు గ్రామంలో వెలిసిన శ్రీ కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో ఈ గుడి కట్టించింది కళ్యాణ చాళుక్యులు. అలాగే ఇక్కడ కమల మల్లేశ్వర స్వామి అనే పిలువబడుతుంది. దీన్ని మహాగణపతి, వీరభద్రస్వామి, పార్వతీదేవి ఇక్కడ అతి పురాతనమైనది, అతి ప్రాచీనమైనది దేవాలయం. అలాగే ఇక్కడ మాఘమాసం జరగడంతో భక్తాదులు అలాగే శివరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అనంతపురం జిల్లా కళ్యాణ కాన్స్టిట్యున్సీలో కమ్మదూరు మండలంలో కమ్మదూరు గ్రామంలో వెలిసిన ఈ మల్లికార్జున శివాలయము చాలా పవిత్రమైన ఈ మాఘమాసంలో శివదీక్ష పరులు అంత మొత్తం 60వ శివ పంచాక్షరి 60వ ఇది జరుగుతుంది. ఇక్కడ 8 రోజులు బాగా భజన కార్యక్రమాలు నిర్వహించి అంగరంగ వైభవంగా ఇక్కడంతా ఉత్సవాలు జరుగుతాయి. శివరాత్రి ఉత్సవాలు 8వ తారీఖు నుంచి తర్వాత 16వ తారీఖు వరకు నిర్వహిస్తారు ఇక్కడ. కాబట్టి శివభక్తాదులు అందరూ నలుమూల నుంచి వచ్చి దీన్ని అఖండంగా దీన్ని జరిపించాలని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. అందులో ఈ శివాలయంకి మంచి ప్రత్యేకత ఉంది. ఆ సమయంలో మన పూజా కార్యక్రమం చేసే సమయంలో మనం ఏమైనా కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా శివుడు అందరికీ మంచి చేస్తాడని ఒక సద్భావం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలు రావాలని కోరుకుంటున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణ కాన్స్టిట్యున్సీలో కమ్మదూరు మండలంలో కమ్మదూరు గ్రామంలో వెలిసిన ఈ మల్లికార్జున శివాలయము చాలా పవిత్రమైన ఈ మాఘ